sorry ass DJ. మన కళాశాల ప్రియతమ ప్రిన్సిపల్ ఎస్ మబ్బుల్ హుస్సేన్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథి సన్మాన గ్రహీత లైబ్రరీన్ గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఇప్పుడు మన కళాశాల ఐపీఎస్సీ కోఆర్డినేటర్ రామ్ మహమ్మద్ చరిత్ర అధ్యాపకుల వారిని కోరుతున్నాం. ఇప్పుడు అందరికీ శుభ మధ్యాహ్నము. కొంతమంది వాళ్ళు కార్యరూపం దాలుస్తే అది వాళ్ళ సంకల్పం గొప్పదై ఉంటుంది. కాబట్టి తొందరగా
పవర్ గన్ పవర్ కన్నా పవర్ఫుల్ గా ఉంటుంది. అది చాలా బాగా తెలుసు. మరి ముఖ్యంగా లైబ్రేరియన్ పోస్ట్ అంటే చాలా టాలెంట్ ఉండాలి, కష్టంతో కూడుకున్నట్టుగా ఉండాలి. ఒక పక్క స్టూడెంట్ ని అబ్జర్వ్ చేస్తా ఉండాలి లైబ్రరీలో, ఒక పక్క బుక్స్ గమనిస్తా ఉండాలి, న్యూస్ పేపర్ ని గమనిస్తా ఉండాలి, చేస్తా ఉంటాడు. కాబట్టి ఆయన చాలా రాసినటువంటి మా అధ్యాపకులకు మీకు అందరి శుభాకాంక్షలు. ముందుగా మా లైబ్రరీ సార్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యాలతో మంచిగా భగవంతుని కరుణ కటాక్షాలు కారిపోవడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆ పద్ధతి, ఆ సంప్రదాయము, ఆ ఆచారము ఈ రోజు రిటైర్ అవుతున్నాయంటే ఒకవైపు నా హృదయం పరిగెడుతుంది, ఒకవైపు ఉద్యోగ జీవితం విరమణ కూడా మంచిదే. గౌరవమైనటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ గారికి, అలాగే ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి ఆర్ వెంకటేశ్వర ప్రసాద్ సార్ గారికి, మన వైస్ ప్రిన్సిపాల్ ఆర్ రవికుమార్ సార్ గారికి, అలాగే డాక్టర్ కోయ శ్రీనివాసులు గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు, అధ్యాపకుల బృందానికి, మరియు విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారాలు. సారా ఒక పెద్ద ఫైల్ పట్టుకొని రోజు తిరిగే వాటికి ఆయన ఇలా 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 ఏముంది అందులో అని చెప్పి అడిగాను. వాల్యుబుల్ కాయిన్స్ విదేశాల నుంచి కలెక్ట్ చేసినటువంటి కాయిన్స్ అన్ని కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ చూసి నేను ఆశ్చర్యపోయాను. సార్ వెన్ యూ ఆర్ కలెక్టెడ్ దీస్ కాయిన్స్ అని చెప్తే, సార్ వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్ సో ఐ హ్యావ్ దట్ హ్యాబిట్ టు కలెక్ట్ ద old coins and rare coins from various parts of the India, not only India, even in the foreign countries also. నోట్లు ముందేమో కాయిన్ చూపించాడు, తర్వాత పాత నోట్లు ఎప్పుడో పురాత బ్రిటిష్ వాళ్ళ కాలం నాటికి సంబంధించినటువంటి నోట్స్ అన్ని కూడా పాతవన్నీ కూడా నీట్ గా బైండింగ్ చేసి చూపించాడు. వాళ్ళందరికీ కూడా మీ గురించి తెలియాలి, మీకు ఇంత మంచి హ్యాబిట్ ఉన్నందుకు మీకోసం నేను వీడియో చేస్తా సార్ అని చెప్పి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. నా జీవితంలో మాత్రం అంత అంకిత భావం ఉన్న లైబ్రేరియన్ చూడడం మొట్టమొదటిసారి. జీవితంలో ముందు సాధించడం ట్రైన్ ఎక్కినాము, ట్రైన్ దిగాము. జీవితంలో కూడా ఎంగేజ్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఘనంగా సత్కరించవలసిందిగా మా ప్రిన్సిపల్ గారిని అధ్యాపకులను కోరుతున్నాము. ప్రిన్సిపాల్ గారు అధ్యాపకులు విషయాలతో ఘనంగా సన్మానిస్తున్నారు. తెలుగు విభాగం తరఫున సార్ సన్మానించవలసిగా కోరుతున్నాము. Sorry ass DJ.
చిరంజీవులైన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు నేను పదవీ విరమణ కావిస్తున్నాను. మీ అందరి హృదయ పూర్వకమైనటువంటి వీడ్కోలుతో నా తల్లిదండ్రులు శ్రీయుతులు రాజం శ్రీరాములు గారు, మా మాతృశ్రీ శ్రీమతి శకుంతలమ్మ గారు, వారికి కలిగినటువంటి ఏకైక పుత్ర సంతానం నేను రాజం వెంకటేశ్వర స్వామి. నాకు 2 అక్కలు 2 చెల్లెళ్ళు ఉన్నారు. అది నా కుటుంబం. నా హై స్కూల్ విద్య 1973-78 సంవత్సరాలలో అకాడమిక్ ఇయర్స్ లో అనంతపురంలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా నేషనల్ జూనియర్ కాలేజ్ హై స్కూల్లో జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఎస్ఎస్కేఎన్ జూనియర్ కాలేజ్లో 1978-80 సంవత్సరాలు జరిగింది. వెంటనే 1980-83 అకాడమిక్ ఇయర్ లో అనంతపురం ఆర్ట్స్ కాలేజ్లో ఈహెచ్పి ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్ హిస్టరీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ చేయాలని నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ జూనియర్ కాలేజెస్ కి లైబ్రరీగా సెలెక్ట్ కావద్దన్నమాట. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆర్డీ 1 ఇయర్ ఇంజనీరింగ్ అప్పటికే సెలెక్ట్ అయ్యాను. 1989 మార్చ్ 18వ తారీఖున నాకు హిందూపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లైబ్రరీగా పోస్టింగ్స్ ఇచ్చారు సర్వీస్ కమిషన్ వాళ్ళు. తర్వాత నేను ఇంత సర్వీస్ అంటే 36 సంవత్సరాల సర్వీస్ ఈనాడు నేను చేశాను అన్నమాట. ఖచ్చితంగా 36 సంవత్సరాలు చేశాను సర్వీస్. ఆ ఇదంతా కూడా కేవలం 5 కళాశాలలోనే చదువుకున్నాను, ఉద్యోగం చేశాను. ఫస్ట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ హిందూపురం, తదుపరి జీజేసీ ఉరవకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉరవకొండ. ఆ ఉరవకొండలో 14 ఏళ్ళు చేసిన తర్వాత నాకు ప్రమోషించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ధర్మవరంకి లైబ్రరీలో పోస్ట్ చేశారు. తదుపరి పూర్వమామిల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఖచ్చితంగా 6 సంవత్సరాలు అక్టోబర్ 2015 నుంచి అక్టోబర్ 2021 వరకు అక్కడ చేశాను. ఇక్కడ 4వ తారీఖు అక్టోబర్ 2021 సంవత్సరంలో వచ్చాను. రేపు అక్టోబర్ 4 వస్తే ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఈ కళాశాలలో నాకు ఉన్నటువంటి అరుణాభావ సమర్థం అన్నమాట. అవకాశాన్ని అందిపుచ్చుకోండి, చక్కగా విజయపథాన్ని నడవండి. నాకు మంచి కొలీగ్స్ దొరికారండి. ఈ కళాశాల వరకు వస్తే చక్కని ప్రిన్సిపాల్ గతంలో లక్ష్మయ్య గారు అయితేనే, ప్రస్తుత వర్ధమాన ప్రిన్సిపాల్ డాక్టర్ మక్కుల్ హుసేన్ సార్ గారు అయితేనే ఎప్పుడు ప్రోత్సహించదే. అన్నిటికీ మించి వైఎస్ శ్రీనివాసులు గారు, మన సారు ఆర్ఎన్ రవికుమార్ గారు, డాక్టర్ రాజ్ మహమ్మద్ గారు, తర్వాత ప్రిన్సిపాల్ గారు, అందరికీ కూడా రామాంజనేయ గారు, ఆఫీస్ స్టాఫ్ రామాంజనేయ గారు, నాకు ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసినటువంటి ఈ ఘన సన్మానానికి మంత్రముగ్ధుడని శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. శంకర్కి నా నమస్కారాలు ఈ సభాముఖంగా మీకు మీ ముందర నేను వ్యక్తపరుచుకుంటున్నాను. నేను మీ మనసు బాధపెట్టి ఉంటే నన్ను మీ పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటూ మీ వద్ద ఈ పదవీ విరమణ వీడ్కోలను తీసుకుంటున్నాను. శుభం భూయాత్. ఈరోజు శ్రీ ఆర్ వెంకటేశ్వర ప్రసాద్ గారు రిటైర్ సందర్భంగా రిలీవ్ అయినట్టు రిటైర్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరొకసారి సార్కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ